ఒక భోజనం హోటల్కి పోతే భోజనం 70 రూపాయలని డిస్ప్లే చేసింటారు. ఇది ఒక డిస్ట్రిక్ట్ కాదు, హెడ్ క్వార్టర్. గుంటూరు అనేది ఒక హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్కి ఒక బోర్డు వేసి అసలు ఈ ధర ఏది, ఒక సింజంట ఈ రేటు అని ఎందుకు రాయట్లేదు? ఒక భోజనం ఇంత, ఒక మజ్జిగ ప్యాకెట్ ఇంత అని ఖరీదు క్లియర్గా మన హోటల్కి పోతేనే రాస్తారు. ఇంత పెద్ద మార్కెట్కి ఒక క్వాలిటీ ఉండి ఒక 204 కానీ ఇంకోటి కానీ గుంటూరు మిర్చి అంటేనే పెద్దది. ఎందుకు ఇట్లా రాయట్లేదు? ఒక గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర రైతుకి ఎందుకు డిస్ప్లేలో రాయట్లేదు? ఒక ఉదాహరణకి ఒక 2043 ఒక 12,000 ఉందనుకుందాం, అది డిస్ప్లే రాసి 12,000 రూపాయలకి పై మాట రాయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 12,000 గవర్నమెంట్ రేట్ అంటే 12,000 నుంచి మళ్ళీ 8,000 7,000 అని అడుగుతుంటారు. ఎక్స్ప్లెయిన్ చేసేకి ఎందుకంటే ముందే రాయాలి 12,000 గిట్టుబాటు ధర, దాని మీద ఎవరైనా కొనేవాళ్ళు కొనొచ్చని. ఎందుకు రాయట్లేదు ఇట్లా? ఇదంతా ఒక పరిపాలన ఎట్లుందంటే చాలా హీనంగా ఉంది. మనం ఏమన్నంటే మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డులు ఇవ్వమంటున్నారు. ఇది ఎందుకు అవన్నీ ఆధార్ కార్డులు? మాకు వచ్చే గిట్టుబాటు ధర నువ్వేమి ఇవ్వనక్కర్లేదు. నువ్వు చేతింటే గవర్నమెంట్ నుంచి మేమేం లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. కనీసం మా దానికి కొనేవాడు వాళ్ళు లబ్ధి పొందుతుంటారు కదా, ఎవరైతే ఆయన కొనేవాయన ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన కొనేవాడే డబ్బులు ఇస్తాడే. నువ్వు ఎందుకు ఇస్తావు? మాకేం అవసరం లేదు. అవి నువ్వు సరుకు తీసుకుంటున్నావు. నేను యాక్చువల్గా నేనేముంది ఈ చొక్కా కొనుక్కుంటున్నాను, నేను చొక్కాకి నేను డబ్బులు ఇస్తా, నేను కొనుక్కుంటున్నా కాబట్టి. ఈ మా సరుకు గిట్టుబాటు ధర అనేది నీ గవర్నమెంట్ చేయాల్సిన ఒక పని ఏమంటే, ఒక పెద్ద మీటింగ్ హాల్లోనే డిస్ప్లే చేసి ఇది చూడండి అని డిస్ప్లే చేస్తారు. ఇంత పెద్ద మార్కెట్కి, ఏషియాలో నంబర్ 1 మార్కెట్కి ఎందుకు డిస్ప్లే చేయట్లేదు? ఎవరి గేట్, ఇక్కడ 4 గేట్స్ ఉన్నాయి. 4 గేట్స్లో ఎంట్రన్స్లో రాయాలి, మార్కెట్ ముందే రాయాలి. ఈ కొలతలు ఏది 204 ఇంత, 555 ఇంత, ఈ రేట్ అని ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ ఏం స్పందించడం లేదు. ఏం స్పందిస్తుంది దానికి? ఇంకా అది స్పందించమంటే ఏం స్పందిస్తుంది? నేను 2,000 ఇస్తా, 1,500 ఇస్తా. ఎవరు కావాలి 2,500 మాకు ఎందుకు అవుతాయి? ఒక సంచి తొక్కేదానికి 70 రూపాయలు అవుతుంది. ఆర్ఎస్కి తొక్కేసుకునేకి ఏంటికి అవుతున్నాయి? నా 500 బస్తాలు వేసినాను. ఎందుకు వస్తున్నాయి అవి? మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా. ఇంత ఖర్చు అవుతుంది కదా, ఇంకా దేనికి ఉపయోగమో? నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఎదురుపడేంత అడిగినాడు. ఒక డ్యామేజ్ ఏం రాసినంటే 1500 రాసినారు. కింటానికి 1500 రాస్తే తొక్కుడు ఖర్చు ఏమి, దాని ఏమి ఇక్కడ